జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగము 213. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని మనుమడు, అభిమన్యుడి కుమారుడు, ఉత్తర గర్భస్థంలో ఉన్నటువంటి రాజు పరీక్షిత్తు దుష్ట అశ్వత్థామ యొక్క బ్రహ్మ శిరోనామకాస్త్రం వల్ల చనిపోతాడు. ఆ కథ అడుగుతున్నాడు జనమేజయ మహారాజు వైశంపాయనుల వారిని. వైశంపాయన మహాశయ, నా తండ్రి నా నానమ్మ గర్భంలో ఉండగానే చనిపోయాడని, మరలా శ్రీకృష్ణ పరమాత్మ బతికించడని విన్నాను. నేను ఆ కథను నాకు చెప్పి పుణ్యం కట్టుకోవా అంటున్నాడు జనమేజయ మహారాజు. వైశంపాయనుల వారు మహాభారతం మొత్తం చెప్తున్నాడు కదా జనమేజయునికి. జనమేజయ మహారాజా, భారతంలో అది కూడా ఒక భాగమే, దాన్ని చెప్తున్నాను వినండి అని చెప్పుకొచ్చాడు వైశంపాయనుల వారు. జనమేజయ మహారాజా, మీ వంశము పూరుని వంశము, అందుకే మీరు అందరూ కూడా కురువంశమైంది. మీ కురువంశంలో మీ అర్జునుడు గొప్ప మహావీరుడు. మీ ముత్తాత యొక్క కుమారుడు అభిమన్యుడు మహావీరుడు, ఎనలేని శౌర్యం చూపించాడు యుద్ధములో. అతనికి మీ నానమ్మ ఉత్తరకు జన్మించినవాడు నీ తండ్రి పరీక్షన్ మహారాజు. పరీక్షన్ మహారాజు నీ నానమ్మ గర్భంలో ఉండగానే దుష్టుడైనటువంటి అశ్వత్థామ బ్రహ్మ శిరోనామకాస్త్రం వేసి ఆ పిండాన్ని చెనికేశాడు. ప్రాణాలు పోయాయి ఆ పిండానికి. అంతటి గొప్ప వీరుడు అభిమన్యుడి కుమారుడు ఇలా అయిపోయినాడు. దీనికి కారణము దుర్యోధనుడికి తాను అపాండవీయం చేస్తానని మాట ఇచ్చాను. అందుకనే నేను పాండవులతో ఇంకా వంశాన్ని నిర్మూలన చేస్తాను అనుకుంటున్నాడు అశ్వత్థామ. అందుకే బ్రహ్మ శిరోనామకాస్త్రం వేసి ఆ శిశువును చెనికేశాడు, సంహరించాడు. ఈ విషయం వల్ల మీ నాన్నమ్మ ఉత్తర గర్భంలో పిండం చనిపోవడం వల్ల బ్రహ్మ శిరోనామకాస్త్రం వేడి వల్ల ఆమె ఆ వేడిని భరించలేక చాలా బాధపడుతూ గగ్గోలు పెట్టింది. అది చూసినటువంటి సుభద్ర, కుంతీమాత ద్వారకా బయలుదేరుతున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని అడ్డగా వెళ్ళి ఆపేశారు. శ్రీకృష్ణ, చూడు, నా వంశం ఏమవుతుందో చూడు. ముక్కు పచ్చలారిని కన్ని పిల్ల పెళ్లి చేసుకుంది నా మనవడని, గర్భంతో ఉన్నది. శిశువు కూతురో కొడుకో పుడతారని ఆనందంగా ఉన్నాము. ఈలోగా చూడు, ఆ ఉత్తర గర్భం ఏమైందో ఏమో, మహా అగ్నిమంటలు వస్తున్నాయని ఆ తల్లి ఏడుస్తుంది. కాపాడవా, వంశాన్ని కాపాడవా అని కుంతి కోడలు సుభద్ర ఇద్దరు కృష్ణ పరమాత్ముడు గడ్డగా వెళ్ళి వేడుకున్నారు. వెంటనే ద్రౌపదీ మాత కూడా వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రాధేయపడింది. అప్పుడు అతడు చూశాడు ఉత్తర యొక్క బాధ. ఆమె యొక్క కడుపులో అగ్ని ప్రవేశించింది. బ్రహ్మ శిరోనామకం అస్త్రం ఆ శిశువును చెనికివేసింది. కృష్ణునికి అర్థమైంది. ఆ ఉత్తర ప్రాధేయపడుతుంది శ్రీకృష్ణ పరమాత్ముడిని, ప్రభో స్వామి కాపాడు 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 ప్రార్థిస్తుంది మహాబాధతో. ఆ తల్లి కూడా మాత సుభద్రాదేవి అన్న అర్జునుడితో అంటుంది, అన్న, నాడు ఆ దుష్ట అశ్వత్థామ యొక్క రుజుటిపై ఉన్నటువంటి దివ్యమణిని పెకలించి ధర్మరాజు గారికి ఇచ్చావు. నాడు అపాండవీయం చేస్తానని బతికిన పోనాడు ఆ అశ్వత్థామ. నీవు అపాండవీయం చేస్తే నేను బతికిస్తానని నువ్వు అన్నావు. నీవు అన్నమాట వమ్ము అయితే మేము ఒప్పుకుంటామా? శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మాటే వమ్మైతే ఇంకా ఈ జగత్తు ఏం కాదు. దయచేసి నా కోడలి గర్భంలో ఉన్న బిడ్డను
కాపాడు, రక్షించు అని వేనోళ్ళ ప్రాధేయపడింది అన్నను పట్టుకొని సుభద్రామాత. సోదరి సుభద్ర మాటలు విన్న శ్రీకృష్ణ పరమాత్మ బాధతో రథాన్ని దిగాడు. అమ్మా సుభద్ర, నీ వంశము నిర్వంశము చేస్తారా? ఎవరు చేస్తారు? నేనున్నాను కదా, నేను కాపాడుతాను. నీ వంశము నిర్వంశము కాదు, అశ్వత్థామ ఏమీ చేయలేడు అంటూ దిగి హామీ ఇచ్చాడు సోదరికి శ్రీకృష్ణ పరమాత్మ. అన్న, నా మనుమడు నా కోడల గర్భంలోనే చనిపోయినాడనే నాకు అనుమానం ఉన్నది. ఆ అగ్ని మంటలు నా కోడల గర్భములో మండుతున్నాయని చెప్తుంది. ఆమె భరించలేకపోతుంది. ఆనాడే నీవు నీ గురుపుత్రుడిని బతికించి తెచ్చి ఇచ్చావు. నా మనవుడిని ఈరోజు బతికించలేవా? దయచేసి అర్థిస్తున్నాను, నా మనవుడిని బతికించు, నా కోడలికి ఆ బాధ తగ్గించు అని మళ్ళా ప్రాధేయపడుతుంది అన్న దగ్గర సుభద్ర. శ్రీకృష్ణుడు యోగ దృష్టితో చూస్తున్నాడు. ఈలోగా మళ్ళా అంటుంది సుభద్రాదేవి, అన్న, నాకు ఈ మనుమడు బ్రతకకపోతే ఇక పాండవ వంశమే లేదు. ఈ వంశమే లేకపోతే మీ మేనత్త కుంతి బ్రతకదు, అలాగనే నీ బామ్మర్దులు బ్రతకరు, నేను బ్రతకను. ఇదిగో నా కోడలు ఉత్తర బ్రతకదు. ఇంకా మా వంశం ఇంక లేదు. ఏం చేస్తావు? ఎలా కాపాడుతావు? నువ్వు దేన రక్షకుడివి. దయచేసి ఈ శిశువును కాపాడు, రక్షించు, మా వంశాన్ని నిలబెట్టు అని మరలా ప్రాధేయపడుతుంది సుభద్ర. ద్రౌపది మాత వచ్చింది. శ్రీకృష్ణుడికి నమస్కరించి, అన్న శ్రీకృష్ణ, నీవు లేకపోతే మేము ఏనాడో లేవు. ఆనాడే నేను కురుసభలో నా మానాన్ని నువ్వు కాపాడకపోతే ఆనాడే నేను మరణించి ఉండేదాన్ని. నేను మరణించితే పాండవులు కూడా ఉండేవారు కాదేమో అనుకుంటున్నాను. ఆనాడే మా వంశం పోయి ఉండేది. నువ్వు కాపాడింది మా వంశానికి రక్షకుడు నీవే కదా, ధర్మరక్షకుడు నీవు. మేము ధర్మాన్ని పాటిస్తున్నావని మమ్మల్ని కాపాడుతూ వస్తున్నావు అన్న. ఈనాడు మా వంశాంకురం ఇలా అయిపోయింది. కాపాడలేవా? నువ్వు కాపాడగలవు, నీకు తప్పించి ఎవ్వరూ కాపాడలేరు అన్న. ఆ దుష్ట అశ్వత్థామ, ఆ దుష్ట దుర్యోధనుడికి ఇచ్చిన మాట ప్రకారము మా వంశాన్ని నిర్వంశం చేస్తా అంటున్నాడు, అపాండవీయం చేస్తూ అంటున్నాడు. ఆనాడే అతడి ముఖాన ఉన్నటువంటి మణిని తీసినప్పుడే అన్నావు కదా, అశ్వత్థామ నువ్వు అపాండవీయం చెయ్యలేవు, నువ్వు చేస్తే నేను కాపాడుతాను వంశాన్ని అన్నావు. దయచేసి మా ఈ వంశాన్ని కాపాడు, నీకే చెల్లుతుంది, కాపాడు కాపాడు అని ప్రార్థాయపడుతుంది. కాలువే పడింది ద్రౌపది మాత. ఏడుస్తూ మూర్ఛపడిపోయినటువంటి కుంతి మాత తేరుకుంది, లేచి కృష్ణుడితో మాట్లాడుతుంది. కృష్ణ, నాకు నువ్వు రక్త సంబంధంతో వసుదేవుని కుమారుడివి, నాకు నువ్వు మేనల్లుడివి. నీకు నాకు రక్త సంబంధం ఉన్నది. అయినను అత్త, నీ కొడుకులు ధర్మపరులు, నేను వారిని కాపాడుతాను అని నాతో నువ్వు పలుమార్లు అన్నావు. నువ్వు కాపాడకుంటే కురుక్షేత్ర యుద్ధంలో నా కుమారులు ఆ కురువీరులను గెలిచేవారా? అంతటి మహామహావీరులను సునాయాసంగా గెలిచారంటే కారణం నువ్వు కాదా? నువ్వే మాకు రక్ష, మమ్మల్ని ధర్మంగా నడిపించింది కూడా నువ్వే కదా కృష్ణ. నీవు నాకు మేనల్లుడివని చనువుగా కొన్ని మాటలు ఆడుంటాను, నేను కాదనను. కానీ నాకు తర్వాత తెలిసింది, కురుసభలో వచ్చేటువంటి నారద, ఇతర మునీంద్రులు అందరూ కూడా నాకు చెప్పారు, శ్రీకృష్ణ పరమాత్మ ఎవరో కాదు శ్రీమన్నారాయణుడే అని చెప్పారు. శ్రీమన్నారాయణుడే నీవు నాకు మేనల్లుడివై ఉన్నావు. నీవు నా వంశాన్ని కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు? నా వంశాన్ని కాపాడి పుణ్యం కట్టుకో. నీవు కురుసంధి తర్వాత నా ఇంటికి వచ్చి నన్ను మాట్లాడుతున్నప్పుడు నీవు శ్రీమన్నారాయణుడివి అని చెప్పారు ఋషులు. అది విన్న నేను నీతో దగ్గరికి వచ్చి మాట్లాడాలని జడిశాను. శ్రీమన్నారాయణుడితో నేను మాట్లాడగలనా అని నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను దూరంగా జరిగాను. కారణం నేను చూసి జడిశాను. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నా ఇంటికి వస్తే నేను ఆయనతో మాట్లాడగలనా? నా పుణ్యం ఎంత ఉన్నది అని అనుకున్నాను. అప్పుడు నువ్వేమన్నావు? నాకు జ్ఞాపకం ఉన్నది కృష్ణ, నీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. అత్త, నీ కొడుకులు నీ మనవలు ఈ భారత భూభాగాన్ని ఎన్నో వందల వేల సంవత్సరాలు పరిపాలన చేస్తారు, నేను హామీ ఇస్తున్నాను, నీకు ధర్మం జయించుగాక అన్నావు. చూడు ఇప్పుడు నా ముని మనవడు ఎలా అయిపోయినాడు. నా మనవరాలు ఆ ముద్దరాలు అభిమన్యుడి భార్య ఉత్తర ఏ విధంగా బాధపడుతుందో చూడు. ఆమె గర్భంలో
అగ్నిమంటలు లేస్తున్నాయని చెప్తుంది. దయచేసి నా ఈ ఉత్తర గర్భంలోని పిండాన్ని రక్షించు, మా వంశాన్ని కాపాడు కాపాడు అని బతిమలాడుతుంది కుంతీమాత కృష్ణ పరమాత్ముడిని. గర్భంలో అగ్నిమంటలు రేయిస్తూ ఉండగా తన బిడ్డ ప్రాణాలు పోగొట్టుకున్నా కూడా ఆ ఉత్తర మెల్లగలో కష్టంతో లేచి లేచి వచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని పాదాలపై పడిపోయింది. ప్రభు కృష్ణ, నీవు శ్రీ మహావిష్ణువు అని నేను విన్నాను. నా మామగారు అర్జునుల వారు మీకు మిత్రులు బావ. మీ మిత్రుడు అర్జునుని మనుమడు నా గర్భములో ఉన్నాడు. ఇతన్ని ఆ దుష్ట అశ్వత్థామ సంహరించేశాడు. నాకు అర్థమవుతుంది, నా గర్భంలో ఉన్న శిశువు ప్రాణాలు పోగొట్టుకుంది. అగ్నిమంటలు నా గర్భంలో చెలరేగుతూ ఉన్నాయి. పరమాత్మ శ్రీమన్నారాయణ, నీవు శ్రీమన్నారాయణుడివి అని నాకు తెలుసు. ప్రభు, నీ యొక్క సహాయ సంపత్తి లేకపోతే మా ఈ పాండవులు ఆ కౌరవులు గెలవగలరా? నీ సహాయ సంపత్తి వలనే కదా మాకు ఇంతటి విజయం వచ్చింది. ఇప్పుడు ఏ పాపము తెలియని నా బిడ్డ అన్యాయముగా అకారణంగా ఆ దుష్ట అశ్వత్థామ వల్ల మరణించాడు. నా బిడ్డను రక్షించు, కాపాడు అంటూ ఉత్తర కన్నీరు పర్యంతమై ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి పాదాలను కన్నీరుతో కడిగింది. ఇలా కుంతి, సుభద్ర, ద్రౌపది, ఉత్తర అందరూ కూడా ఏకకంఠంతో శ్రీకృష్ణ కాపాడు కాపాడు, రక్షించు రక్షించు, పాహిమాం పాహిమాం జనార్దన, శ్రీకృష్ణ శ్రీమన్నారాయణ అని చేతులు ఎత్తి దండం పెడుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మకి. మా బిడ్డను కాపాడండి కాపాడండి అని. వారి ఆర్తి విన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ద్వారకా వెళ్ళే ప్రయాణాన్ని విరమించుకొని రథం దిగాడు. ఉత్తరను తీసుకొని ఆ ఉత్తర పురిటి ఇంటికి వెళ్ళారు. మంచంపై పొరండబెట్టారు. ఆ పురుట్లో ఉన్నటువంటి ఆ స్త్రీమూర్తిని శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ హామీ ఇస్తున్నాడు. అత్త, సోదరి సోదరి, అమ్మ, మీరెవరు కూడా ఇటువంటి భయం పెట్టుకోవద్దు. మీ శిశువుకు ఎట్టి హాని రానియని నేను. పుత్రి ఉత్తర, ఓరడిల్లు, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? నీ శోకము నాకు అర్థమైంది. ఊరుకో అమ్మ, ఊరుకో. నీ పుత్రుడు చనిపోయాడు వాస్తవమే, కానీ తాత్కాలికమది. అతనికి చాలా ఆయుస్సు ఉన్నది. నువ్వు ఏ విధమైనటువంటి బాధ, కంగారు పడకు. నేను ఇంతకు ముందే మాట ఇచ్చి ఉన్నాను కదా, మీ వంశాన్ని కాపాడుతానని. నేను తప్పక ఈ బ్రహ్మశిరోనామకాష్టం నుంచి నీ కుమారుని నేను బతికిస్తాను, ప్రాణాలు పోస్తాను అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు అతను అక్కడికే కనిపిస్తూ. బ్రహ్మదేవ, నీ బ్రహ్మశిరోనామకాష్టాన్ని వెనకకి తీసుకో అని చెప్పాడు బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా బ్రహ్మశిరోనామకాష్టాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ అప్పటికే ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు ప్రాణాలు విడిచిపెట్టేశాడు, మాడిపోయాడు. ఉత్తర గర్భంలో ఉన్నటువంటి ఆ మృత శిశువుపై చెయ్యి వేసి శ్రీకృష్ణ పరమాత్మ శపథం చేస్తున్నాడు. నేనే గనుక యుద్ధములో వెన్నిచ్చి పారిపోయిన గుణము లేనివాడను, పారిపోనివాడను అయి ఉంటే, నేను ఎప్పుడు అసత్యం చెప్పని వాడనైతే, నేను ఎన్నడూ ఉత్తములను, ఉత్తమ బ్రాహ్మణులను, ఉత్తమ విప్రులను అగౌరవపరచని వాడైతే, నాకు ఎల్లప్పుడూ ధర్మంపై నిష్ఠ, తృప్తి, ఆశయము, ధర్మ రక్షణయే నాకు గుణముగా ఉండి ఉంటే, నేను ఎప్పుడు మనసా వాచ కర్మన అర్జునుడి పైన కోపము, క్రోధము, అసూయ కలిగి లేకుండా ఉంటే, ఈ అర్జున మనుమడు ప్రాణములతో బ్రతికవచ్చుగాక. నేను అధర్మం వహించకుండా కంసుడిని, జరాసంధుడిని, శిశుపాల దంతవక్తులను, ఇతర దుష్ట రాక్షసులను సంహరించిగాన లేక సంహరింపజేసి ఉంటే, అది నేను ధర్మ రక్షణార్థమై
మాత్రమే ఉంటే ఈ కుంతి మునిమనముడు ఉత్తర గర్భములో ఉన్నటువంటి ప్రాణము లేని ఈ శిశువు తక్షణం ప్రాణం పోసుకొనుగాక. నేను ఎల్లవేళలా సత్యము బ్రహ్మచర్యము పాటించువాడనైతే ఆ ధర్మదేవత ఈ కురువంశ శిశువు ఉత్తర గర్భములో మృతజీవిగా ఉన్నాడు. తక్షణము ఈ మృతజీవుడు ఉత్తర గర్భములో ప్రాణం పోసుకొని వర్ధిల్లుగాక అంటూ ఘోరమైన ప్రతిజ్ఞ చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందులో ఒక శ్లోకం చెప్పుకుందాం. మహిత సత్యంబు పరమ ధర్మంబు గాడ నిర్మల బ్రహ్మచర్యంబు నిత్య సుప్రతిష్టంబులై నాయడ తేజరిల్లునేని ఈ బాలునికి జీవము ఇప్పుడే వచ్చు. ఇది చాలా పుణ్యకరమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని శపథం. దీని అందరూ కంటత చేసుకుంటే బాగుంటుంది. ఉత్తమ శ్లోకరాజము అని శ్రీకృష్ణ పరమాత్మ శపథం చేశారు. అప్పటికే ఆ శిశువు మృత శిశువుగా బయటికి వచ్చి ఉన్నది. ప్రాణములు లేవు. ఆ బిడ్డ తల్లి కడుపుపై వేసుకొని ఆ తల్లి ఏడుస్తున్నది. ఆ బిడ్డపై చేయి వేసి శ్రీకృష్ణ పరమాత్మ ఇట్టి ప్రమాణములు చేయగానే ఆ బిడ్డడు మెల్లగా కళ్ళు తెరిచి ప్రాణాలు పోసుకొని అటు ఇటు చూసి చేయిలు కాళ్ళు ఆడించాడు ఆ మృత శిశువు ప్రాణాలతో. అలా మృత శిశువుగా జన్మించినటువంటి ఆ బాలుడు, ఆ పాప, ఆ శిశువు శ్రీకృష్ణ పరమాత్మ వల్ల ప్రాణాలు పోసుకొని కదిలి ఆడేసరికి కుంతీదేవి, ఆమె యొక్క కోడలు సుభద్ర, ఆమె యొక్క కోడలు ఉత్తర, పక్కనే ఉన్నటువంటి ఉత్తమ ఇల్లాలు ద్రౌపది అందరూ మహత్ ఆనందంతో, చాలా చాలా ఆనందంతో ఆ శ్రీకృష్ణ పరమాత్మని వేనోళ్ళ కొనియాడారు. ఆ బిడ్డ తల్లి ఉత్తర మహత్ ఆనందంతో ఆ బిడ్డను ఎత్తుకొని కన్నీటి పర్యంతం ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి కాలుపై పడి మొక్కి అతని కాలును తన కన్నీటితో కడిగింది. శ్రీకృష్ణ పరమాత్మ దేవాదిదేవ శ్రీమన్నారాయణ శ్రీ మహావిష్ణుదేవ, నా పతిదేవుడు చనిపోయినప్పుడే నేను అతనితో పాటుగా సహమనం చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ నా గర్భములో ఈ పాండవ వంశ అంకురము ఉన్నది. దీనిని ఎలా నేను చెరిపేయగలను అనే ఉద్దేశంతో నా అత్తమామల మాటలు విని నేను వంశగౌరవానికి ఇష్టపడి నేను జీవించి ఉన్నాను. అట్లాంటి ఈ నా గర్భములో ఉన్న ఈ శిశువు నేడు దుర్మార్గుడి వల్ల ప్రాణాలు పోగొట్టగనగా మహాత్ముడు అయిన శ్రీమన్నారాయణుడు నువ్వు మరలా ఆ జీవిని బతికించావు. నిన్ను నేను ఎన్ని సంవత్సరములు, ఎన్ని రోజులు, ఎన్ని విధాలుగా ప్రార్థించినా కూడా తక్కువే కదా ప్రభు. మహాప్రభు శ్రీకృష్ణ, ఈ భరతవంశము నిలబడిందంటే నీ కారణాన గనుక ఈ భరతవంశము ఎల్ల కాలము ఎన్ని యుగాలైనా సరే మిమ్మల్ని జ్ఞాపించుకొని తలుచుకొని మీకు కృతజ్ఞతతో ఉండాల్సిన పని ఉన్నది. ఎల్ల భవిష్యత్తులో ఉండే ఈ కురువంశం అంతా కూడా మీకు కృతార్థులై కృతజ్ఞతతో మెలిగి ఉందురుగాక అంటూ ఆ తల్లి ఆ శ్రీమన్నారాయణ యొక్క కాలుపై పడి దపదపాలుగా ప్రార్థిస్తూ మళ్ళా సొమ్మసిల్లిపోయింది. అంత భక్తిభావంలోకి వెళ్ళిపోయింది ఆ పిల్ల తల్లి. అలా సొమ్మసిల్లిపోయినటువంటి ఆ పిల్ల తల్లి ఉత్తరను అందరూ బయటికి తీసి కూర్చోబెట్టారు. మహారాజా, అలా మీ తండ్రి గారిని శ్రీ మహావిష్ణువు అంశైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రాణాలు పోసి కాపాడాడు. తరువాత అతనికి రెండు పేర్లు పెట్టారు. అందరినీ పరీక్షగా చూస్తాడు కనుక పరీక్షిత్తు అని, విష్ణువు వల్ల మరలా జీవం పోసుకున్నాడు కాబట్టి విష్ణురాతుడు అనే పేర్లు మీ తండ్రి గారికి సార్థకమయ్యాయి. కురుక్షేత్ర యుద్ధానంతరము 36 సంవత్సరాల తర్వాత, అంటే మీ తండ్రి గారికి 36వ ఏట ఈ హస్తినకు చక్రవర్తిగా పట్టాభిషేకం చేశాడు ధర్మరాజు అని చెప్పాడు జనమేజయ మహారాజుకు వైశంపాయనుల వారు. జై శ్రీమన్నారాయణ.